హలో సార్. హాయ్ అండి. తేజ అని మా అక్క వాళ్ళ అబ్బాయి ఓ సార్. రీసెంట్ గానే 10th అయిపోయిందని విన్నాను సార్. అవునండి, పర్సెంటేజ్ ఎంత వచ్చింది సార్? 60% మేడం. ఓ 60% అంటే మంచి మెరిట్ స్టూడెంట్ మేడం. అవును సార్. ఇంకా వాడు చదివినట్టే. వీడు చదివించినట్టే. సార్ మాది చైతన్య కాలేజ్ సార్. ఇలా 60-70% వచ్చిన వాళ్ళు మా దగ్గర జాయిన్ చేస్తే చేపను రుద్దినట్టు రుద్ది 80-90% తీసుకొస్తాం సార్. ఏది ఒకసారి వాళ్ళ పేరెంట్స్ ని పిలవండి, అప్లికేషన్ ఫిల్అప్ చేద్దాం. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? పిల్లల భవిష్యత్తు చదువులోనే ఉంది సార్. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదివే కదా సార్. అడ్మిషన్ తర్వాత రాపిద్దాం గానీ మీ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్సేనా? ఎంత మాట అన్నారు సార్. మేడం గారు MBA 98%, ఈ మేడం గారు MCA 92%, నేను బీటెక్ సార్ 98%. అయితే మీ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అన్నమాట. అవును సార్. మీరు ఎక్కడ చదువుకున్నారు సార్? మరేమో అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ లేవు కదా సార్, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అన్నమాట. ఐఎమ్ రైట్? మరెందుకు సార్ గవర్నమెంట్ స్కూల్ ప్రమోట్ చేయరు? గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు కదా సార్. ఊరికి చివరన 5-10 ఎకరాల్లో కడతారు. అంత చివరన ఎందుకుంటాయో తెలుసు కదా. ఊరికి చివరన మొక్కలుంటాయి, ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి, పీస్ఫుల్ గా చదువుకుంటారు, మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు. గ్రౌండ్ లో ఆడుకోవడం వల్ల ఫిట్నెస్ ఉంటుంది, బాడీ స్ట్రాంగ్, మెంటల్ గా ఫిజికల్ గా పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటారు సార్. అదే మన ప్రైవేట్ స్కూల్స్ ఏడుంటాయి? ఈడే బిల్డింగ్ ఏమంటే బిల్డింగ్ అద్దెకి తీసుకుంటాం, బోర్డు తగిలిస్తాం, చిన్న చిన్న రూములు, ఏసీలు పెడతాం, తల్లిదండ్రులకి ఇంత లోతు బిల్లు పెడతాం. పిల్లల్ని దించడానికి తల్లిదండ్రులేమో కారులో వస్తారు, ట్రాఫిక్ జామ్, రోడ్లు బ్లాక్. ఈ ఆటోల్లో వెళ్లే ఉండే పిల్లలు ఉంటారు చూశారు, ఈ పిల్లలను చూసినప్పుడు మా కారు లేదే అని ఫీల్ అవుతా ఉంటారు. ఇంకా మీ సెక్యూరిటీ గార్డు ఉంటాడు చూసారా, రోడ్డు మీదకి ఏ పిల్లోడు పరిగెత్తుకుంటూ వస్తే ఏ లారీ గుద్దిద్దా అని అదొక భయం. అవసరమా సార్ ఇదంతా? పూర్వం గురుకులాలు అనేవి ఉండేవి సార్. పిల్లలే గురుగారి దగ్గరికి వెళ్లి విద్యను అభ్యసించేవాళ్ళు. ఆ ట్రెండ్ పోయింది. ఆ తర్వాత స్కూల్స్ వచ్చాయి. పిల్లలు టీచర్లు ఒకే చోటకు వచ్చి చదువు చెప్తున్నారు, చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా పోయినట్టుంది. టీచర్లే పిల్లల ఇంటి దగ్గరకు వచ్చి అయ్యా మీకు చదువు చెప్తామని అడుక్కుంటున్నారు. విద్యా వ్యవస్థని బిజినెస్ చేసేసారు సార్. ఏంటి 100 మంది పిల్లల్ని జాయిన్ చేస్తే కారా, 50 మందిని జాయిన్ చేస్తే స్కూటీ, 10 మందిని జాయిన్ చేస్తే కలర్ టీవీ. ఆఫర్లు పెట్టి అట్రాక్ట్ చేయడానికి ఇది బజాజ్ ఫైనాన్స్ అనుకుంటున్నారా సార్? పిల్లల భవిష్యత్తు సార్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళే ఇళ్ల దగ్గరకు వచ్చి అడ్మిషన్ రాపిస్తే ఇక గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేది ఎవరు సార్? పథకాలు పెట్టి అట్రాక్ట్ చేయాల్సి వస్తుంది సార్. అమ్మఒడి, తల్లికి వందనం అని 15,000 రూపాయలు ఇస్తే గానీ ఎవడు రావట్లా స్కూల్స్ కి. ప్రైవేట్ స్కూల్స్ వద్దనో టీచర్లు తప్పనో నేను అనట్లేదు సార్. ఇలా రోడ్లెక్కి మరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటున్నా. దేవుడు అనేవాడు గుళ్ళో ఉండాలి, గురువు అనేవాడు బళ్ళో ఉండాలి. దయచేసి బళ్ళోకి వెళ్ళిపోండి సార్ ప్లీజ్.